భానుపురంలో 40 ఏళ్ల శైలజమ్మ ఉండేది. తను ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రద్దీగా ఉండే రోడ్డు పక్కన టిఫిన్ అమ్మేది. బయటకంటే రుచి బావుండడంతో ఆఫీసులకు వెళ్లే చాలామంది ఉదయం అక్కడే ఇడ్లీ తినేవారు. ధర తక్కువగా ఉండడంతో పాటు రుచిగా కూడా బావుండడంతో శైలజమ్మ ఇడ్లీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. అయితే తనలో ఒంటరిననే భావన ఎక్కువగా ఉండేది. అందరూ వచ్చి ఇడ్లీ తిని డబ్బులిచ్చి వెళ్లేవారే తప్ప ఏనాడు ఒక్కరూ కూడా ఆప్యాయంగా మాట్లాడలేదు. అందరూ పనులకు వెళ్లే సమయమిది. మనతో మాట్లాడుతూ కూర్చుంటే పనికి ఆలస్యమైపోదూ అంటూ తనకు తానే సమాధానం చెప్పుకునేది. ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొస్తున్న శైలజమ్మకి జాలిగుణం కాస్త ఎక్కువే. ఎవరైనా వచ్చి ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, ఇడ్లీ పెట్టి పుణ్యం కట్టుకోమ్మా అని జాలిగా అడిగితే నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా ఉచితంగా ఇడ్లీ పెట్టేది. ఒకరోజున, చూడమ్మా, నేను చాలా కష్టకాలంలో ఉన్నాను. నా కొడుకులే నన్ను బయటికి గింటేశారు. అన్నం తిని 3 రోజులయ్యింది. కాస్త దయతలచి ఇడ్లీ పెట్టావనుకో, రేపు ఎలాగోలా నీ డబ్బు కట్టేస్తాను. చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారు. పాపం ఎంత కష్టం వచ్చిందో. మీరు మా నాన్నలాంటి వాళ్ళు. మీ కూతురే పెడుతుందనుకుని తినండి. ఆ మాట అన్నావు, చాలు తల్లి. కాని ఉచితంగా తిన్నానంటే నా మనస్సు ఒప్పుకోదు. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనుషులు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నా మాటదేముంది తల్లి, నీలాంటి కరుణామూర్తులు ఉండటం చాలా అరుదు. నువ్వు చేసేది చిల్లర వ్యాపారమైనా సరే, లాభం ఆశించకుండా అడిగిన వాళ్ళందరికీ ఇడ్లీ పెడుతున్నావు. సర్లే, మీరు ముందు ఇడ్లీ తినండి. డబ్బులు ఉన్నప్పుడే ఇద్దురుగాని. డబ్బుల్లేవని ఇడ్లీ తినడం మానేకండి. ఇలా శైలజమ్మ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నవాళ్లు ఇడ్లీ తినేసి, చిల్లరలేదు, డబ్బులు మర్చిపోయాను, రేపొచ్చినప్పుడు రెండింటికి కలిపిస్తానని అనేవారు. అలా శైలజమ్మ ఇడ్లీ వ్యాపారం చతికిలపడసాగింది. అయినా తన దానాలు మానేది కాదు. ఒకరోజు ఉదయం శైలజమ్మ ఇడ్లీ పెట్టుకుని అమ్మే చోటుకు వచ్చిన కాసేపటికి జోరున వర్షం పడడం ప్రారంభమైంది. అయ్యో, వర్షం పడుతోంది. ఇడ్లీలన్నీ పాడైపోయేలా ఉన్నాయి. ఇప్పుడేం చెయ్యాలి భగవంతుడా అని బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కోటేశ్వరరావు, ఏంటండి, కుండపోతులా వర్షం పడుతుంటే వానలో తడుస్తూ అలా నుంచున్నారు? ఆ పక్కన నుంచోవచ్చు కదా. తెల్లవారుజామున లేచి కష్టపడి వండిన ఇడ్లీలండి. వానపాలవుతుంటే నేనెలా ఉండగలను? ముందు ఈ గొడుగు పట్టుకుని ఆ పక్కన ఉండండి. నేను ఇడ్లీ క్యానును తడవకుండా పక్కన పెడతాన్లే. కాసేపటికి వర్షం తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది శైలజమ్మ. చాలా ధన్యవాదాలండి. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. ఇడ్లీలు తడవకుండా సాయం చేశారు. మీరేగాని సమయానికి రాకపోయుంటే ఈ పాటికి చాలా నష్టపోయేదాన్ని. ఇందా ఈ ఇడ్లీ తినండి. పర్వాలేదు, కాని ఇది వర్షాకాలమని తెలుసు కదా. సరుకు తడవకుండా ఏమన్నా పెద్ద గొడుగులాంటిది తెచ్చుకోవచ్చు కదా. నాకు ఎవరూ లేరండి. నేనొక్కదాన్నే ఏదో నాకు చేతనైన పని చేసుకుంటూ జీవిస్తున్నాను. ఇప్పుడు గొడుగు గట్రా కావాలంటే ఎక్కడ్నుంచి తేవాలి? అప్పుడే అక్కడికి వచ్చిన సుదర్శనరావు ఇడ్లీ తినేసి డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు. అతనిని చూస్తూ, ఇదిగో, ఇతను ప్రతిరోజూ ఇక్కడ ఇడ్లీ తింటాడు. ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. ఇడ్లీ బాగుందని ఒక్కరోజు కూడా అనలేదు. ఏదో కంగారుగా వస్తాడు, కంగారుగా తినిపోతాడు. నీకు ఇడ్లీ వ్యాపారంలాగా అతనికి ఆఫీసు కూడా ఉంటుంది కదా. ఆ కంగారులో ఉంటాడేమోలే. ఏ ఒక్కరోజు కూడా మాట్లాడడానికి సమయం ఉండదా? పోనీ ఆ ఇడ్లీ తింటూనే మాట్లాడొచ్చుగా. ఏం దిగులు పడకు, నేను అతనితో మాట్లాడతాను. అది సరేగాని, నేను నిన్ను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాను. లేనోళ్లకి పెడుతున్నావు, ఇడ్లీ అమ్మి డబ్బులడగడానికి మొహమాట పడుతున్నావు. నీ వ్యాపారం బాగానే సాగుతోంది కదా. ఇక నష్టం దేనికి వస్తుంది? అయి ఉండవచ్చు కాని, సాటి మనిషి ఆకలితో ఉంటే నా మనసు తట్టుకోలేదు. ఆకలి అని అంటే పెట్టకుండా ఉండలేకపోతున్నాను. నీ దగ్గరకు చాలామంది వచ్చి ఇడ్లీలు తింటున్నారు కదా. కొంతమందైతే శైలజమ్మ దగ్గర ఇడ్లీలు చాలా రుచికరంగా ఉంటాయని వాళ్ళంతట వాళ్లే వేరే వాళ్లకు చెప్పడం నేను కల్లారా చూశాను. అలాంటిది నువ్వు వ్యాపారం సరిగ్గా సాగడం లేదంటున్నావంటే దానికి కారణం నీ దానగుణం, మొహమాటం. వ్యాపారం చేసేవాళ్లకు ఉండకూడని లక్షణాలు ఈ రెండే. మరేం చేయను?
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే పుణ్యం మరొకటి లేదని నా భర్త చెబుతూ ఉండేవాడు. ఆయన లేకపోయినా ఆయన చెప్పిన మాటలను పాటిస్తూ అలా బతికేస్తున్నా. మీ ఆయన లేడంటున్నావు, ఎక్కడికి వెళ్ళాడు? మా కాపురంపై కన్ను కుట్టిందేమో ఆ భగవంతుడు మా ఆయన్ని తన వద్దకు తీసుకెళ్ళిపోయి మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. అయ్యో పాపం, బాధపడకు. మంచివాళ్లకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. కాని ఒక్క విషయం, ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టడంలో తప్పులేదు. కాని అదే పనిగా పెడుతూ ఉంటే నీ వ్యాపారమేమవుతుంది? దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఇకపై నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరికీ ఉచితంగా ఇవ్వకు. వ్యాపారానికి జాలి, దయా, కరుణ ప్రధాన శత్రువులు. నీకొక చోటు చూపిస్తా. అక్కడ వర్షం వచ్చినా నీ వ్యాపారానికి ఏమీ కాదు. నీకు తోడుగా ఇంకొక మనిషిని పెట్టుకుంటే నీకు శ్రమ కూడా తగ్గుతుంది. సర్లే, నేను వెళ్తాను. నీతో కబుర్లు చెప్తూ కూచుంటే రేపటి ఇడ్లీ పిండి ఎవరు కలుపుతారు? అదీకాక అందులోకి చట్నీ చెయ్యాలి, కారప్పొడి చెయ్యాలి, బోళ్లంత పని ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక, అన్నయ్యా, నా దగ్గర ఇడ్లీ తినడం తప్ప నాతో ఎవ్వరూ మాట్లాడడం లేదని చెప్పాను కదా. కాని ఈరోజు ఒకతను నాతో మాట్లాడాడు. ఈరోజు ఇడ్లీ అమ్మడానికి వెళ్తే నాతో చాలా మంచిగా మాట్లాడాడు. చూడు చెల్లి, ఇది పట్నం. పట్నం వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనల్ని నిలువునా ముంచేస్తారు. లేదన్నయ్యా, అతను చాలా మంచోడు. నా ఇడ్లీ వ్యాపారం ముందుకు సాగేందుకు కొన్ని సూచనలు కూడా చెప్పాడు. నువ్వు అసలే అమాయకురాలివి. కాస్త మంచిగా మాట్లాడితే చాలు, మంచులా కరిగిపోయి సొంత విషయాలన్నీ చెప్పేస్తావు. ఇలా చూడు, అటువంటి వాళ్లకు కొంచెం దూరంగా ఉండు. సర్లే అన్నయ్యా, నీకెప్పుడూ అనుమానమే. ఆ తర్వాత రోజు ఇడ్లీ అమ్మడానికి వెళ్లిన శైలజమ్మ నిన్న వచ్చిన కోటేశ్వరరావు వచ్చాడేమోనని చుట్టూ చూస్తుంది. ఏంటి, నాకోసమే చూస్తున్నావా? నీకోసమే. నిన్న నాకు చాలా మంచి విషయాలు చెప్పావు కదా, ఈరోజు కూడా చెప్తావేమోనని. చెప్తాను. ఈరోజు నీకు చెప్పబోయే వ్యాపార సూత్రమేమిటంటే, నువ్వు ఇడ్లీ మాత్రమే అమ్మితే నీ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఇడ్లీ మాత్రమే కాకుండా దోశ, బజ్జీ, ఊతప్పం ఇలా 3 రకాలు, 3 పచ్చళ్ళు అమ్మితే ఇడ్లీ ఇష్టం లేని వారు మరో బండి దగ్గరికి వెళ్లకుండా ఏ బజ్జీయో ఊతప్పమో తింటారు. వ్యాపార సూత్రాల గురించి బాగానే చెబుతున్నావు కానీ నాకొక ఐడియా వచ్చింది. నిన్న నీకు తోడుగా ఒక మనిషిని పెట్టుకో అన్నావు కదా, అదేదో నువ్వే ఇక్కడ పనిచేయొచ్చు కదా. నీక్కూడా ఎవరూ లేనట్టున్నారు. ఉదయమంతా నా దగ్గర పనిచేసి మధ్యాహ్నం నుంచి ఇంకో చోటు చేసుకో, సరిపోతుంది. ఏమంటావు? నాకు భార్యా పిల్లలు ఉన్నారు. నీకులాగే నా భార్య ఒక చోట, నేనొక చోట పనిచేసుకుంటూ ఉన్నాం. పిల్లలు వేరే చోట చదువుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ మంచి చెడ్డా చూసుకోవాలి కదా. పోన్లే, ఈ లోకల్లో కష్టాలు లేనివాళ్లు ఎవరూ లేరన్నమాట. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు నా కష్టాలు నావి, నీ కష్టాలు నీవి. సర్లే, నీతో మాట్లాడుతూ కూచుంటే నా వ్యాపారం పోయేలా ఉంది. కాసేపు అలా కూర్చో, ఇడ్లీ అమ్మి వస్తాను. ఇంతలో అక్కడికి ఇడ్లీ కోసం వచ్చిన సుదర్శనరావు, ఏంటో శైలజమ్మ, ఈ ఊళ్ళో ఎన్ని ఇడ్లీల కొట్లున్నా నీ దగ్గర తింటేనే తిన్న సంతృప్తి కలుగుతుంది. ఏంటో నిన్ను చూస్తుంటే నా సొంత వాళ్లను చూస్తున్న భావన కలుగుతుంది. ఎందుకో తెలీదుగాని వేరే ఇడ్లీల బండి వాళ్లకంటే నీ దగ్గర ఇడ్లీల్లో ఏదో తెలియని రుచుంటుంది. నేను ఇడ్లీ పిండిలో ఇతర రవ్వలు పిండిలు కలపనయ్యా. నా దగ్గర ఉన్న ఇడ్లీ పిండితో ఎన్ని ఇడ్లీలైతే వస్తాయో అన్ని ఇడ్లీలు మాత్రమే వేస్తాను. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అన్న సామెతంటే నాకస్సలిష్టముండదు. బహుశా అందుకేనేమో నేనమ్మే ఇడ్లీలు బాగున్నాయంటారు. అవును, అడగడం మర్చిపోయాను. రోజూ వచ్చినా నా దగ్గర ఇడ్లీ తింటావు కదా, ఒక్కరోజు నాతో మాట్లాడలేదు. ఈరోజేంటి ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావు? అదా, నిన్న నాకొకతను కనపడ్డాడు. ఎవరిలోనైనా ప్రతిభున్నప్పుడు వాళ్ళని మెచ్చుకోవడం మంచి అలవాటని చెప్పాడు. భార్య వంట బాగా చేసినా, పిల్లలు బాగా చదువుతున్నా వాళ్ళని పొగడాలంట. అది ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా అన్నాడు. అలా చేస్తే వాళ్లకు ఇంకా బాగా కష్టపడాలనిపిస్తుందన్నాడు. అవును, నిజమే కదా. ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నా నా భార్యను ఒక్కరోజైనా మెచ్చుకోలేదు. అలాగే రోజూ నీ దగ్గర ఇడ్లీలు తింటున్నా, నువ్వు వండే ఇడ్లీ రుచిగా ఉన్నా సరే ఏనాడూ నీకు చెప్పలేదు. అందుకే నీకు చెప్పాలనిపించింది. నువ్వు చాలా మంచోడివి బాబూ. ఎవరో నీకు చెప్పిన విషయాన్ని నువ్వు తేలిగ్గా ఉండొచ్చు,
కాని గుర్తుంచుకొని వచ్చి మరీ చెప్తున్నావంటే నువ్వు చాలా మంచివాడివి. సర్లే, నాకాఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అని సుదర్శనరావు వెళ్ళిపోయిన తర్వాత పక్కనే కూర్చున్న అతను వచ్చి, ఏంటి శైలజమ్మ, చాలా సంతోషంగా ఉన్నావు? ఇప్పుడు వెళ్ళిన సుదర్శనరావు రోజూ వచ్చి ఇడ్లీ తింటాడు. అదే నిన్న చెప్పాను కదా, ఏ రోజు పలకరించలేదని. కాని ఈరోజు చాలా మంచిగా మాట్లాడాడు. నా ఇడ్లీ చాలా బాగుంటుందని మెచ్చుకున్నాడు. అంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చిందో? ప్రతిభ ఉన్నవాళ్లను మెచ్చుకోవాలని అతనికి ఎవరో చెప్పారంట. పోన్లే, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అదే నాకు చాలు. చాలా సంతోషంగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, నీ గురించి మా అన్నయ్యతో చెప్తే పట్నంలో ఇలాంటి మోసగాళ్లు చాలా మంది ఉంటారు, వాళ్ళని నమ్మకు అన్నాడు. నువ్వు మోసగాడివా? మీ అన్నయ్య గారు చెప్పింది నిజమే కాని అది నా విషయంలో అయితే కాదు. ఇతరుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండు. రోజూ ఎంతోమంది ఇడ్లీ తినడానికి వస్తారు, కాని ఏనాడు ఒక్కరూ కూడా పల్లెత్తి పలకరించలేదు. ఒంటరిగా జీవిస్తున్న నాకు నీ ఓదార్పు మాటలు చాలా శక్తినిచ్చాయి. నేనెవరో తెలియకపోయినా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు. ఇంతకీ నువ్వెవరు? నా సంగతి ఏముందులే గాని నీది ఏ ఊరు చెప్పు. నాది ఇక్కడ్నుంచి 50 మైళ్ల దూరంలో ఉన్న శంకరాపురం. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుంచి మా ఇద్దరి పిల్లల్ని నేనే చదివించుకుంటున్నాను. అమ్మాయి 9వ తరగతి చదువుతుంటే బాబు ఇంటర్ చదువుతున్నాడు. నాకా ఆ అంటే ఈ రాదు. నిజానికి ఒకప్పుడు గొప్పగా బతికినోళ్లం కదా. సొంత ఊళ్ళో ఏ పని చేసుకుందామనుకున్నా ఆత్మాభిమానం అడ్డు వస్తోంది. అలాగని పిల్లల్ని చదివించకుండా ఉండలేను. అందుకే ఈ భానుపురానికి వచ్చి ఇడ్లీలమ్ముకుంటూ పిల్లల్ని చదివిస్తున్నాను. మరి ఇక్కడ ఎవరి దగ్గర ఉంటున్నావు? ఈ ఊళ్ళో మా అన్నావదనలు ఉంటారు. వాళ్ళింట్లోనే ఉండి ఇదిగో ఇలా గడుపుతున్నాను. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేనులే. అదే, మీ అన్నయ్యే అన్నావు కదా. ఎంత సొంత అన్నయ్య అయినా ఎవరి దగ్గర ఎక్కువ రోజులుండకూడదు. వాళ్లకు ఇబ్బంది, మనకు ఇబ్బంది. చివరికి పెళ్ళైన తర్వాత సొంత తల్లిదండ్రుల వద్ద కూడా ఎక్కువ రోజులుంటే పలకరించి విధానం మారిపోతుంది. అందుకే లాభమో నష్టమో ఎవరికి వారు విడిగా ఉంటేనే వాళ్లకి మనకీ గౌరవం. మీ అన్నయ్య దగ్గర ఉండనంటున్నావు, మరి ఎక్కడ ఉంటావు? ఇదిగో ఇప్పుడు నువ్వొచ్చి వర్షంలో తడిసిపోతున్నా నా ఇడ్లీ క్యానుని కాపాడావు కదా, అలాగే ఆ భగవంతుడు ఏదో దారి చూపించకుండా ఉంటాడా? చూద్దాం. నాకొక డౌటు. మనుషులు సహాయం చేస్తే దేవుడు దారి చూపించావంటావేంటి? అసలు దేవుడున్నాడా? దేవుడంటూ ప్రత్యేకంగా ఉండడండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారి రూపంలో, మనుషుల రూపంలోనే ఉంటాడు. చావు బతుకుల మధ్య ఉన్న మనిషిని కాపాడే వైద్యుడు దేవుడే. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడికి 2 ముద్దలు అన్నం పెట్టేవాడు దేవుడే. చనిపోదామనుకున్న వాళ్లను రక్షించేవాడు దేవుడే. అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఆర్థిక సహాయం చేసేవాడు దేవుడే. అందుకే ఈ లోకంలో దేవుడు ఎక్కడలేడు చెప్పు? మనం చేసే మంచి పనిలో దేవుడుంటాడు. మనం మాట్లాడే మంచి మాటలో దేవుడుంటాడు. నువ్వు చదువుకోలేదు అంటున్నావు, ఇన్ని విషయాలు ఎలా చెప్తున్నావు? జీవిత పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలే చదవాల్సిన అవసరం లేదు. అనుభవాలే చాలు. బడిలో పాఠాలు నేర్చుకుంటే పద్ధతిగా పెరుగుతాం. జీవితం నేర్పే పాఠాలు నేర్చుకుంటే లౌక్యంగా బతుకుతాం. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. అదెలా? చదువులేని మాలాంటి వాళ్ళు ఎలాగోలా బతుకుతాం కాని చదువుకున్నవాళ్లు సమాజంలో గౌరవంగా బతుకుతారు. సర్లే, నీ ఇడ్లీలే కాదు, నీ మాటలు కూడా చాలా రుచిగా ఉన్నాయి. రేపు నువ్వు ప్రభుత్వ కార్యాలయానికి తీసుకువెళ్ళు. అక్కడ స్వయం ఉపాధి పథకం కింద ఒక బండి, కొంత రుణం ఇప్పించమని చెప్పి ఉంచారు. నీ గుర్తింపు కార్డేదైనా చూపిస్తే నీకు రుణం మంజూరు చేస్తారు. వాటితో ఒక మంచి కూడలిలో ఇడ్లీ దుకాణం పెట్టుకుని నీ పిల్లలను బాగా చదివించుకో. నా బిడ్డలు కూడా నీ అంత మంచివారే ఉండాలనుకుంటున్నాను. నువ్వు మరింత మందికి మార్గదర్శకుడవై ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నాలా వద్దుగాని నీలా జీవితం విలువ తెలుసుకొని కష్టపడి పైకి వచ్చి నిన్ను బాగా చూసుకోమని ఆ దేవుణ్ణి కోరుకో. అదే నాకు చాలు. ఇంతకీ నువ్వు ఎవరో చెప్పలేదు. నువ్వే అన్నావు కదా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆ దేవుడే మనిషి రూపంలో వస్తాడని. నీ ప్రకారం ఆ దేవుడే అనుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కోటేశ్వరరావు. ఇంతలో ఇడ్లీ తినేందుకు వచ్చిన వాళ్లు శైలజమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఇడ్లీ కావాలా? అదేం కాదుగాని గత 3 రోజుల నుంచి గమనిస్తున్నాను, రోజూ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అదేంటి, నేను కోటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాను కదా. రోజు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటో శైలజమ్మ, నువ్వు చెప్పేది అసలు నాకు అర్థం కావడం లేదు.
రోజు నువ్వు ఒక్కదానివే మాట్లాడుకుంటున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. రోజూ వస్తున్న కోటేశ్వరరావు గారు మీకు కనపట్టలేదా? ఇదిగో ఇప్పుడు కూడా అలా వెళ్తున్నారు చూడండి. అక్కడ ఎవరూ లేరు శైలజమ్మా. నువ్వేదో భ్రమపడుతున్నట్టున్నావు. అవును, ఇంతకీ మీ ఆయన పేరేంటి? ఆయన పేరు కోటి. ఇప్పుడు అర్థమైంది. రోజు వచ్చి నీతో మాట్లాడుతుంది మీ ఆయనే అనుకుంటా. ఎప్పుడూ ఒంటరి అని బాధపడుతుంటావు కదా. నీ కష్టాన్ని చూడలేక నీకు తోడుగా ఉంటున్నాడు. మంచి చెడ్డ మాట్లాడుతున్నాడు. అవును, మీరంటుంటే నిజమే అనిపిస్తుంది. ప్రభుత్వ కార్యాలయంలో రుణం కూడా తీసుకోమని చెప్పాడు. పిల్లల్ని బాగా చదివించమని చెప్పాడు. ఆ పక్కనే ఉన్న కోటేశ్వరరావు, శైలజ, నేను నీ భర్త కోటిని. నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు. నీకు ఎవరూ లేరని దిగులు చెందకు. నీకు కనపడకపోయినా నీ మనసులో ఎప్పటికీ ఉంటాను. నీకు ఏ కష్టం రాకుండా నేను కాపాడుకుంటాను. నీ వెన్నంటే ఉంటాను. పిల్లల గురించి కూడా బెంగపెట్టుకోకు. నీకు ఎలా అండగా ఉన్నానో మన సొంతూళ్ళో ఉన్న మన పిల్లలు కూడా ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను. వాళ్ళ విషయంలో నువ్వు కంగారు పడకు అని చెప్పిన కోటేశ్వరరావు ఆత్మ అదృశ్యమవడంతో శైలజ ఎంతో సంతోషించి ప్రభుత్వం ఇచ్చిన రుణంతో వాళ్ల సొంత ఊరికి వెళ్లి హోటల్ పెట్టి బిడ్డలను చదివించుకుంటూ సంతోషంగా జీవిస్తుంది.